వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ప్రాబబిలిటీ చాప్టర్లో ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 13.2లో పార్ట్ 1 అంటే 1 to 9 ప్రాబ్లమ్స్ని తెలుగు వివరణతో పూర్తి ఎక్స్ప్లెనేషన్తో నేర్చుకోబోతున్నాం. So this video contains the following: exercise 13.2 problems 1 to 9 with necessary concepts. So see the description for previous lessons links and subscribe this channel if you had not done. So let us go into the topic. ద థియరిటికల్ ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అంటే మనం ప్రాబ్లమ్స్ చేయడానికి ముందుగా మనం కనుక్కునేది ప్రాబిలిటీ కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అనేది ఎవ్రీ ప్రాబ్లంలో మనకు అవసరమయ్యేటువంటి ఒక కాన్సెప్ట్ కనుక దాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. హియర్ ఎస్ మీన్స్ శాంపుల్ స్పేస్. సో టోటల్గా ప్రాబిలిటీ యొక్క మనం బ్రీఫ్గా తెలుసుకోవాలంటే ఏ విషయానికైనా ప్రాబిలిటీ మనం కనుగొనాలంటే అక్కడ ఉన్నటువంటి అవుట్కమ్స్ అంటే దానికి అనుకూలంగా వచ్చే ఫలితాల సంఖ్య ఎన్ని, అలాగే మొత్తం అక్కడ సాధ్యమయ్యేటువంటి ఫలితాల సంఖ్య ఎన్ని అనే దాన్ని బట్టి మనం ప్రాబిలిటీ కనుక్కుంటాం. ఇలా ఈవెంట్ పేరు ఏది పెడితే దాన్ని బట్టి మనం రాసుకోవచ్చు. ఈ ఎస్ అనేది సాధ్యమయ్యే అన్ని పర్యవసానాలని కూడా ఆ సెట్ని ఇది సూచిస్తుంది. సో ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అంటే నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ చూపించినట్టుగానే అక్కడ ఈవెంట్ యొక్క నేమ్ని బట్టి సపోజ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎం అని ఇస్తే మనం ఏం కనుక్కుంటాం, నెంబర్ ఆఫ్ ఎం బై నెంబర్ ఆఫ్ ఎస్. సో ఎప్పుడు కూడా డినామినేటర్లో శాంపుల్ స్పేస్ ఉండాలంటే అక్కడ మొత్తం సాధ్యమయ్యే రిజల్ట్స్ అన్ని ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ డినామినేటర్లో రాసుకోవాలి. న్యూమరేటర్లో మనకి కావాల్సిన దానికి ఫేవరబుల్గా ఉన్నటువంటి అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయో పైన రాసుకోవాలన్నమాట. అదే నెంబర్ ఆఫ్ అని చెప్పి మనం సూచించాం. సో ఇప్పుడు మనం 13.2 ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. దానిలో ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఇప్పుడు చూద్దాం. సో 13.2 ఎక్సర్సైజ్లోని ఫస్ట్ ప్రాబ్లం, ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్ అండ్ 5 బ్లాక్ బాల్స్. ఏ బాల్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బ్యాగ్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ డ్రాన్ ఈస్ రెడ్, నాట్ రెడ్. సో ఇక్కడ చాలా ఈజీగా రెండు రకాలైనటువంటి ఇక్కడ కలర్స్ ఇచ్చి బాల్స్ వాటి మీద క్వశ్చన్స్ అడిగారు కాబట్టి చాలా ఈజీగా చెప్పొచ్చు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాగ్లో ఏమున్నాయి, 3 రెడ్ బాల్స్ 5 బ్లాక్ బాల్స్. సో మొత్తం 8 బాల్స్ ఉన్నాయని అర్థమవుతుంది. 3 రెడ్ 5 బ్లాక్. ఏ బాల్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బ్యాగ్ అంటే మనం ఏమి వితౌట్ సీయింగ్ దాన్ని చూడకుండా చాలా యాదృచ్ఛికంగా దాన్ని తీసినట్లు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ డ్రాన్ ఈస్ రెడ్, నాట్ రెడ్. అది రెడ్ అవ్వడానికి ప్రాబిలిటీ అండ్ నాట్ రెడ్ కాకపోవడానికి, రెడ్ కాలేదు అంటే ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ బ్లాక్. ఈ రెండుకి ప్రాబిలిటీ మనం అడగడం జరిగింది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్కి ముందు మనం ఏం రాయాలి, టోటల్గా బాల్స్ ఎన్ని, అదే నెంబర్ ఆఫ్ ఎస్ అవుతుంది. రెడ్కి ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి, నాట్ రెడ్ ఒక రకంగా ఈ రెండు కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఇది కనుక్కుంటే ఇది ఆటోమేటిక్ కనుక్కోవచ్చు, పి ఆఫ్ ఈ బార్ బట్టి చేయొచ్చు. లేదంటే నాట్ రెడ్ అంటే ఇక్కడ బ్లాక్ కాబట్టి దాన్ని బట్టి చేయొచ్చు. సో ముందుగా మనం వీటికి కొంత మ్యాటర్ రాయాల్సి ఉంటుంది కాబట్టి ఆ మ్యాటర్ని మనం ఫాస్ట్గా ఒకసారి ప్రెజెంట్ చేయాలి. ప్రాబ్లంలో ఉన్నటువంటి మ్యాటర్ అంతా ముఖ్యంగా ఇక్కడ రాసుకున్నాం. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ద బ్యాగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 + 5 8 బాల్స్. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్ అనమాట. టోటల్గా ఇది శాంపుల్ స్పేస్ అంటాం. మొత్తం 8 ఛాన్సెస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ 3 అండ్ నెంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ 5. సో రెడ్ ఈస్ డినోటెడ్ బై ఆర్ అండ్ బ్లాక్ ఈస్ డినోటెడ్ బై బి హియర్. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్, ఇది ఏ ఈవెంట్కైనా ప్రాబబిలిటీ కనుగొనాలంటే ఒక్కసారి మనం ఈ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ మెన్షన్ చేయాలి కాబట్టి ఒకసారి ఆ ఫార్ములా నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. Now we have to find probability of the ball drawn is red and the probability of the ball drawn is not red. But not red means here only black because only there are 2 colors only. So ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ ఉన్నాయి కాబట్టి నాట్ రెడ్ అన్న బ్లాక్ అన్న ఒకటే. సో ఇప్పుడు మనకు మొదట దీని ప్రాబిలిటీ చూసుకుంటే ప్రాబిలిటీ కనుగొనాలంటే ఎప్పుడు కూడా ఫేవరబుల్గా ఉన్న అవుట్కమ్స్ని మొత్తం అవుట్కమ్స్తో భాగించాలి. సో బాల్ డ్రాన్ ఈజ్ రెడ్ అవ్వాలి. రెడ్కి ఫేవరబుల్గా ఎన్ని ఉన్నాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ మనకి 3 కనిపిస్తుంది కాబట్టి అంటే దీన్ని మనం ఫార్ములా ద్వారా సూచించిన నెంబర్ ఆఫ్ ఆర్ బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే రెడ్ కలర్ బాల్స్ బై టోటల్ బాల్స్ మనం రాయాలి. నెంబర్ ఆఫ్ ఆర్ అంటే 3 బాల్స్, టోటల్ 8 బాల్స్. సో ఇట్ ఈస్ 3/8. నెక్స్ట్ ద బాల్ డ్రాన్ ఈజ్ నాట్ రెడ్ కాకపోవడం అంటే ఏంటి, ఓన్లీ బ్లాక్ అవడం. లేదా ఈ 8లో 3 మైనస్ పోగా మిగిలినటువంటి 5 ఇక్కడ రాస్తాం కాబట్టి దీనికి కాంప్లిమెంటరీ ఈవెంట్ ప్రకారం 1 - 3/8 రాయొచ్చు. లేదంటే ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి నాట్ రెడ్ అంటే ఇక్కడ ఈ 5 అవుతాయి కనుక సో దీన్ని ఎంత రాయొచ్చు మనం, నెంబర్ ఆఫ్ నాట్ రెడ్ అంటే నెంబర్ ఆఫ్ బిగా తీసుకోవచ్చు. బికాజ్ ఇక్కడ రెడ్ కాకపోవడం అంటే బ్లాక్ అవడం అని మాత్రమే అర్థం. బికాజ్ ఈ రెండు కాంప్లిమెంటరీ ఈవెంట్స్. సో నెంబర్ ఆఫ్ బి ఎంత ఉంది మనకి 5, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 8.
సో ఈ రెండు కూడా మనం క్యాన్సిల్ చేయగలిగిన ఫ్రాక్షన్స్ కాదు, సింప్లిఫైడ్ ఫార్మ్లో ఉన్నాయి కాబట్టి 3/8 అండ్ 5/8 అనేవి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. A box contains 5 red marbles, 8 white marbles and 4 green marbles. ఇలా ఇవ్వగానే మొత్తం టోటల్ గా మార్బుల్స్ కొన్ని గోళీలు ఎన్ని ఇవ్వబడ్డాయి అనేది ఉంది. 5 రెడ్, 8 వైట్, 4 గ్రీన్, 5, 8, 4 టోటల్ గా మనకి 17 ఉన్నాయని అర్థమవుతుంది. 1 మార్బుల్ ఈజ్ టేకెన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అట్ ర్యాండమ్. మళ్ళీ సేమ్ ఇలాగే ఒక మార్బుల్ ని ఆ బాక్స్ నుంచి ర్యాండమ్ గా తీయడం జరిగింది, అంటే ఏమి చూడకుండా పర్టికులర్ సెలెక్ట్ చేసుకోకుండా. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద మార్బుల్ టేకెన్ అవుట్ విల్ బి రెడ్, వైట్ అండ్ నాట్ గ్రీన్? ఈ మూడిట్లో ఏది అవ్వకపోవడానికి, అంటే రెడ్ అవ్వడానికి లేదా వైట్ అవ్వడానికి, గ్రీన్ కాకపోవడానికి, ఈ మూడిటికి కూడా మన ప్రాబిలిటీ చెప్పమని అర్థం. సో దీనికి కూడా ముందుగా మనం ఏం చేస్తాం, టోటల్ గా మార్బుల్స్ ఎన్ని చూసిన తర్వాత ఈ ఒక్కొక్క ఛాన్సెస్ రాద్దాం. రెడ్ కలర్ ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి, అది ఫేవరబుల్ 5 అవుతుంది. వైట్ ఎన్ని ఉన్నాయి 8, సో 8 వైట్ కి ఫేవరబుల్ అవుతాయి. నాట్ గ్రీన్ అంటే ఇక్కడ 3 కలర్స్ లో గ్రీన్ కానివి అంటే ఎన్ని, ఈ రెండే అవుతాయి. సో రెడ్ ప్లస్ వైట్ కలిపితే గ్రీన్ కాని వస్తాయి, మూడో దానికి ఫేవరబుల్ ఈ రెండు అవుతాయి అన్నమాట. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం మెన్షన్ చేద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఇన్ ద బాక్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ 5 + 8 + 4 ఉన్నాయి. సో 5 + 8 + 4 is 17. సో 17 మార్బుల్స్ ఆర్ దేర్. నెంబర్ ఆఫ్ రెడ్ మార్బుల్స్ n of r అని సూచించాం, రెడ్ కాబట్టి r తో డినోట్ చేద్దాం. రెడ్ మార్బుల్స్ ఎన్ని ఇక్కడ 5, సో n of r = 5. నెంబర్ ఆఫ్ వైట్ మార్బుల్స్ w తో సూచించాం, number of white marbles 8 and number of green marbles n of g, it is 4. Next, probability of an event అనే ఫార్ములా. So number of outcomes favorable to e by number of total possible outcomes. So n of e by n of s. మనం ప్రాబ్లమ్స్ మొత్తం చేసేది ఒక కాన్సెప్ట్ నుంచే మాక్సిమం చూడండి. సో ఇక్కడ ఏ ప్రాబబిలిటీ కావాలంటే దాని ఫేవరబుల్ బై టోటల్ అవుట్కమ్స్ రాయాలి. టోటల్ అవుట్కమ్స్ ఎప్పుడు కూడా ఇక్కడ ఎంత అవుతాయి, 17 అవుతాయి. సో డినామినేటర్ అన్నిటికీ 17, న్యూమరేటర్ మారుతుంది. ఫస్ట్ మనం అడిగింది రెడ్ మార్బుల్, అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ మార్బుల్. సో ఇక్కడ మనం రెడ్ ని r తో సూచించాం కాబట్టి ఇక్కడ మనం ప్రాబిలిటీని షార్ట్ కట్ లో రాయాల్సి వస్తే n of r by n of s. సో నెంబర్ ఆఫ్ రెడ్ మార్బుల్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ మార్బుల్స్ అన్నమాట. నెంబర్ ఆఫ్ రెడ్ మార్బుల్స్ ఎన్ని ఇక్కడ 5 కాబట్టి దీని ఆన్సర్ మనం 5/17 అని ఆటోమేటిక్ గా చెప్పవచ్చు. ఇందులో క్యాన్సిల్ కూడా ఏమీ అవ్వదు. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ వైట్ మార్బుల్స్. సో వైట్ ని w తో సూచించాం కాబట్టి ఇక్కడ మనం రాయాల్సింది n of w by n of s. సో వైట్ కలర్ ఎన్ని మొత్తం మనకు ఉన్నది 8, సో 8/17 అనేది దీని ఆన్సర్ అవుతుంది. వేరాజ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నాన్ గ్రీన్ అన్నాం. సో నాట్ గ్రీన్ మార్బుల్స్ అన్నాడు కాబట్టి నాన్ గ్రీన్ మార్బుల్ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది గ్రీన్ కాకపోవడం అంటే ఏంటి, మొత్తం 17లో ఈ 4 ఒక్కటే మైనస్ చేయాలి, అలా అయినా చేయొచ్చు, లేదంటే రెడ్ అండ్ వైట్ ఏదైనా అవ్వచ్చు కాబట్టి ఈ రెండింటిని కలపాలి. సో ఇక్కడ మనం ప్రాబిలిటీ చేసినప్పుడు గ్రీన్ కాదు కాబట్టి n of r + n of w, అంటే రెడ్ కానీ వైట్ కానీ ఏదైనా కావచ్చు, బైలో మాత్రం నెంబర్ ఆఫ్ s ఉంటుంది. సో గ్రీన్ కానివి, గ్రీన్ అయినవి 4 కాబట్టి గ్రీన్ కాని రెండింటిని కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ 5 + 8/17 అనమాట, లేదా ఆల్రెడీ గ్రీన్ 4 కాబట్టి దాన్ని 1 - 4/17 కూడా మనం తీసుకోవచ్చు. సో టోటల్ గా ఎంత అయింది, 5 + 8 అంటే రెడ్ అవ్వచ్చు వైట్ అవ్వచ్చు కాబట్టి టోటల్ గా 13 మార్బుల్స్ ఇక్కడ ఛాన్స్ ఉంది. సో 13/17. ఇక్కడ 17 తో వీటిలో ఏది కూడా మనకి అన్ని కోప్రైమ్స్ గా వచ్చాయి కాబట్టి ఏమీ క్యాన్సిల్ అవ్వు, ఇవే మనకి ఆన్సర్స్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. A kiddie bank contains 100 50 paise coins, 50 1 rupee coins, 20 2 rupees coins and 10 5 rupees coins. సో కిడ్డీ బ్యాంక్ లో 4 రకాల కాయిన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 50 పైస్, 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్. ఏవి ఎన్ని ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇవి 100 ఉన్నాయి, ఇవి 50 ఉన్నాయి, ఇవి 20 ఉన్నాయి, ఇవి 10 ఉన్నాయి. టోటల్ కాయిన్స్ ఎన్నో మనం దాన్ని బట్టి కౌంట్ చేయొచ్చు, వాల్యూ కూడా చెప్పొచ్చు. బట్ ఇక్కడ అడిగింది దేని గురించి అని చూస్తే, ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్లీ లైక్లీ దట్ వన్ ఆఫ్ ద కాయిన్స్ విల్ ఫాల్ అవుట్ వెన్ ద బ్యాంక్ ఈస్ టర్న్డ్ అప్ సైడ్ డౌన్. అంటే ఆ కిడ్డీ బ్యాంక్ పిల్లలు డబ్బులు దాచుకున్నారు కదా, దాన్ని ఇలా తలకిందులుగా చేస్తే ఏదో ఒక కాయినే ముందు పడుతుంది అనుకుంటే, అది కూడా ర్యాండమ్ గా ఏదనేది మనం ముందు చెప్పలేము. ఈక్వల్లీ లైక్లీగా తీసుకుంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కాయిన్ విల్ బి ఏ 50 పైస్ కాయిన్. ఫస్ట్ 50 పైస్ కాయిన్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత, విల్ నాట్ బి ఏ 5 రూపీ కాయిన్, 5 రూపీస్ కాయిన్ కాకపోవడానికి ప్రాబబిలిటీ ఎంత. అంటే ఇక్కడ 4 రకాలు ఇచ్చినప్పటికీ క్వశ్చన్ 2 రకాల గురించి అడగడం జరిగింది. 50 పైస్ కాయిన్ అవ్వడానికి, 5 రూపీస్ కాయిన్ అవ్వకపోవడానికి. 5 రూపీస్ కాయిన్ అవ్వకూడదు అంటే ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు కాబట్టి 50 పైస్ ఆర్ 1 రూపీ ఆర్ 2 రూపీస్ లో ఏది, ఇవన్నీ టోటల్ గా వీటిలో ఏదో ఒకటి జరగడానికి ప్రాబబిలిటీ మనం
కనుక్కోవాలి. సో ఇక్కడ కూడా మనం ముందుగా మ్యాటర్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఏవి ఎన్ని రకాలు ఉన్నాయి అని రాసిన తర్వాత ప్రాబబిలిటీ డెఫినేషన్ రాసిన తర్వాత మనం మళ్ళీ 1 and 2 రోమన్ నంబర్స్ ని చూడొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ద కిడ్డీ బ్యాంక్, నెంబర్ ఆఫ్ ఎస్. సో 100, 50, 20, 10 ఇవి నెంబర్ ఆఫ్ కాయిన్స్ అవుతాయి. వాల్యూస్ మనకు కావాల్సింది ఎన్ని ఉన్నాయో కాబట్టి 100 ప్లస్ 50 ప్లస్ 20 ప్లస్ 10 కాయిన్స్ మొత్తం ఉన్నాయి. సో మొత్తం మనం యాడ్ చేస్తే ఎంత వచ్చిందో చూడండి, 180 వచ్చింది. సో ఇందులో 50 పైస్ కాయిన్స్ 100, 1 రూపీ కాయిన్స్ 50, 2 రూపీస్ కాయిన్స్ 20 అండ్ 5 రూపీ కాయిన్స్ 10 ఉన్నాయి. అది రాసుకున్నాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ముందుగా ఫార్ములా, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై n ఆఫ్ ఈ బై n ఆఫ్ ఎస్. ఇక్కడ n ఆఫ్ ఎస్ ముందుగానే మనకు తెలుసు, 180 అనేది టోటల్ గా పాసిబుల్ అవుట్కమ్స్. ఇందులో మనం ఏ ఈవెంట్ తీసుకుంటే ఆ ఈవెంట్ జరగడానికి ఫేవర్ మనం తీసుకోవాలి. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ విల్ బి ఏ 50 పైస్ కాయిన్ అన్నాడు, కాయిన్ అనేది. సో ఆ ఫాల్ డౌన్ అయ్యేటువంటి కాయిన్ 50 పైస్ కాయిన్ ఫాల్ డౌన్ అనేటువంటి ఈవెంట్ కి ప్రాబబిలిటీ మనం కనుక్కుంటున్నాం. ఇదే పి ఆఫ్ ఈ అనుకుంటే ఫార్ములా ప్రకారం నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకి 100 ఉన్నాయి. సో 100 బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 180. ఆటోమేటిక్గా ఇవి మనం సింప్లిఫై చేయొచ్చు. ఈ రెండిట్లో కూడా ముందుగా 0 అంటే 10 టేబుల్ లాస్ట్లో క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి 10 and 18 లో కూడా మనకి 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 5 2s are 10 and 9 2s are 18. సో ద ఆన్సర్ ఈస్ 5 by 9. మొత్తం 9 ఛాన్సెస్ లో 5 ఛాన్సెస్ 50 పైస్ కాయిన్ అవడానికి ఉంది అని అర్థం. నెక్స్ట్ చూడండి, విల్ నాట్ బి ఏ 5 రూపీ కాయిన్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి నెక్స్ట్ ఈ కాయిన్ 5 రూపీస్ కాయిన్ కాకూడదు అంటున్నాం. 5 రూపీస్ కాయిన్స్ అని ఉన్నది అక్కడ 10. 5 రూపీస్ కాయిన్ కానివి ఎన్ని ఉంటాయి, ఈ మొత్తం కూడా అనమాట. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రాబబిలిటీ మనం రాసుకునేటప్పుడు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ మనం డ్రా చేసినటువంటి కాయిన్ అంటే కాయిన్ ఫాలింగ్ డౌన్, ఏదైతే మనకి కాయిన్ ఫాల్ అయిందో అది విచ్ ఈజ్ నాట్ ఏ 5 రూపీస్, విచ్ ఈజ్ నాట్ ఏ 5 రూపీస్ కాయిన్ అంటే 5 రూపీస్ కాయిన్ కాకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఇప్పుడు మనం కనుక్కోవాలి. 5 రూపీ కాయిన్ కాకుండా అంటే ఇక్కడ ఉన్న 4 రకాల్లో 5 రూపీ కాయిన్ అయ్యేవి 10 మాత్రమే. కాకుండా అంటే ఏమిటి, ఈ మొత్తం 100గా ఈ 100 ఈ 50 ఈ 20 అంటే 180లో ఈ 10 తప్ప మిగిలినవన్నీ కూడా 5 రూపీస్ కానివే కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చే ప్లేస్లో ఏమొస్తాయి, ఈ ఒక్క 10 తప్ప రిమైనింగ్ టోటల్ అంతా వస్తుంది. సో ఇక్కడ మనకి 100 ప్లస్ 50 ప్లస్ 20 మొత్తం రాసుకోవాలి బై మనకి ఎంత అవుతుంది 180. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా 170 వచ్చింది. 170 బై 180. సో సింప్లిఫై చేసినప్పుడు ఇది ఎంత అవుతుంది 17/18. కాబట్టి ఆ ఫాలింగ్ డౌన్ అనేటువంటి కాయిన్ 5 రూపీస్ కాయిన్ కాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే మనకి 17/8. ఇక్కడ ఆ కాయిన్ 50 పైస్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే మనకి 5/9 అని చెప్పొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. Gopi buys a fish from a shop for his aquarium. The shopkeeper takes out one fish at random from a tank containing 5 male fish and 8 female fish. What is the probability that the fish taken out is a male fish? సో ఇది కూడా మనకి చాలా ఈజీ ప్రాబ్లం. ఒక అక్వేరియంలోని ఫిష్లు వాటిలో మేల్ అండ్ ఫీమేల్ గురించి ఇచ్చిన ప్రాబ్లం. ముందుగా ఒక అక్వేరియంలోని షాప్ నుంచి ఒక ఫిష్ కొనాలనుకున్నాడు గోపి. ఇక్కడ షాప్ కీపర్ ఒక ఫిష్ ని ర్యాండమ్ గా ఆ ట్యాంక్ లోంచి తీసి ఇచ్చింది. అయితే అక్కడ ఆ ట్యాంక్ లో ఏమున్నాయనేది ఇక్కడ ఇచ్చారు చూడండి, 5 మేల్ ఫిష్ అండ్ 8 ఫిమేల్ ఫిష్. అంటే మొత్తం మీద 5 + 8 13 ఫిష్ ఉన్నాయి. అందులో 5 మేల్ 8 ఫిమేల్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద ఫిష్ టేకెన్ అవుట్ ఈస్ ఏ మేల్ ఫిష్? సో చాలా ఈజీగా డైరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగినటువంటి క్వశ్చన్ ఇది. ఎందువల్లంటే టోటల్ ఫిష్లు అనేవే మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అవుతాయి 13. అందులో మనకి మేల్ అవడానికి ప్రాబిలిటీ కావాలంటే మేల్ కి ఫేవరబుల్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, అక్కడ 5 ఉన్నాయి. సో ఇదే విషయాన్ని మనం ముందుగా మెన్షన్ చేసి ప్రాబిలిటీ ఫార్ములా రాసి దాన్ని పూర్తి చేద్దాం. సో నెంబర్ ఆఫ్ మేల్ ఫిష్, నెంబర్ ఆఫ్ m తో సూచించాం మేల్ ని 5 అండ్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ ఫిష్ f తో డినోట్ చేసాం 8. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫిష్, దీన్నే మనం శాంపిల్ స్పేస్ లోని అన్ని ఈవెంట్స్ అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ s తో సూచించాం. సో 5 + 8 = 13. Probability of an event, number of outcomes favorable to E by number of all possible outcomes. So it is denoted by number of E by number of S. సో ఇప్పుడు మనం కనుగొనాల్సింది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ మేల్ ఫిష్. మనం అడిగింది ఓన్లీ మేల్ ఫిష్ తీసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత. సో ఇక్కడ మేల్ ని m తో సూచించాం కాబట్టి ప్రాబిలిటీ రూల్ ప్రకారం ఏమవ్వాలి, నెంబర్ ఆఫ్ m బై అంటే మొత్తం మేల్ ఫిషెస్ ఎన్ని ఉన్నాయి బై
టోటల్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎస్, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ రాసినట్లే ఇక్కడ ఎన్ ఆఫ్ ఎం బై ఎన్ ఆఫ్ ఎస్ రాసాం, మేల్ ని ఎంతో సూచించాం కాబట్టి. మరి మేల్ ఎన్ని ఉన్నాయి, ఛాన్సెస్ 5 ఫేవరబుల్ ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ప్లేస్ లో మనకి ఇక్కడ 5 వస్తాయి బై శాంపిల్ స్పేస్ లో టోటల్ గా మనకి 13 ఉన్నాయి కాబట్టి 5/13. ఇది ఇంకా సింప్లిఫై అవుతుంది, రెండు కోప్రైమ్స్ కాబట్టి ఇక్కడతో మేల్ ఫిష్ కనుక్కునే ప్రాబిలిటీ అయిపోయినట్టు. ఒకవేళ ఫిమేల్ ఫిష్ అడిగినట్లయితే అది కూడా ఏమవుతుంది 8/13 అవుతుంది. బట్ ప్రాబ్లం లో ఇది ఒకటే మనకి ఇవ్వబడింది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 5 ఒక గేమ్ అంటే స్పిన్నర్ కి సంబంధించిన ప్రాబ్లం మనకి డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. A game of chance consists of spinning an arrow which comes to rest pointing at one of the numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో సి ఫిగర్ అని ఇచ్చారు చూడండి. ఈ పటంలో చూపినట్లుగా ఒక స్పిన్నర్ అని చెప్పి అంటాం. ఇది రౌండ్ షేప్ లో తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ యారో మార్క్ ఉంటుంది. సో తిరుగుతుంది ర్యాండమ్ గా, ఎక్కడ యారో మార్క్ అనేది దేనికి పాయింట్ చేస్తుందో ఆ నెంబర్ అక్కడ వచ్చినట్లుగా మనం భావించాలని చూస్తూ ఉంటాం. అండ్ దీస్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. అంటే ఈ 8లో పర్టికులర్ గా ఒక ప్లేస్ లోనే ఆగడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉండటం, తక్కువ ఉండటం అనేది మనకి లేదు. అంటే అవన్నీ ఈక్వల్ గానే మనం భావించాలి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ పాయింట్ అట్ 8, an odd number, a number greater than 2, a number less than 9. ఇలా 4 రకాల ఈవెంట్స్ ఇచ్చాడు. 8 అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత, ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, 2 కంటే ఎక్కువ నెంబర్ పాయింట్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత, అదేవిధంగా 9 కంటే తక్కువ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత. ఇలా 4 క్వశ్చన్స్ దీన్ని అడగడం జరిగింది. కాబట్టి ఇందులో కూడా మనం ఏం చేస్తాం, ముందుగా ఈ 8 సర్కిల్ షేప్ లో 8 పార్ట్స్ గా డివైడ్ చేశారు కాబట్టి మొత్తం టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి, 1 to 8 అవుతాయి. అదే శాంపిల్ స్పేస్. ఇక అందులోంచి మళ్ళీ మనకి ఒక్కొక్కటి రాసేటప్పుడు దాని ఫేవరబుల్, ఉదాహరణ ఫస్ట్ మనం 8 గురించి చేస్తాం కాబట్టి 8కి ఏది ఫేవరబుల్ అంటే ఒకే ఒక ఫేవరబుల్ ఛాన్స్ ఉంది. సో ప్రాబిలిటీ ఫార్ములా రాయడం, ఆ తర్వాత మనం ఆ ఫార్ములా ద్వారా నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ ద్వారా వీటిని కనుక్కోవడం. సో ముందుగా మనం దానికి సంబంధించిన మ్యాటర్ని కొంచెం రాస్తాం. సో ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ రాస్తాం మనం. ఎస్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం ఛాన్సెస్ 8. దాన్నే మనం శాంపిల్ స్పేస్ అంటాం. సో నెంబర్ ఆఫ్ ఎస్ అంటే శాంపిల్ స్పేస్ లో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని, 8 ఉన్నాయి చూడండి. 8 ఛాన్సెస్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతాయి. సో జనరల్లీ ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. చూడండి మొత్తం 99% మనం ప్రాబ్లమ్స్ లో వాడేది ఈ ఫార్ములా టోటల్ గా ఈ చాప్టర్ లో. సో ఫస్ట్ క్వశ్చన్ గా మనం 8 గురించి అడిగాడు కాబట్టి 8 రావడానికి, 8 ని పాయింట్ చేయడానికి ప్రాబిలిటీ అడిగాడు కాబట్టి ఫస్ట్ మనం ఏం రాయాలి, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు గెట్ 8. అసలు 8 ని పొందడానికి ఎన్ని ఛాన్సెస్ ఫేవర్ గా ఉన్నాయి, ఇక్కడ ప్రతి నెంబర్ కి ఒక్కొక్క ఛాన్స్ మాత్రమే ఉంది కాబట్టి దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి, ఓన్లీ 1. అది 8 అయినా 7 అయినా ఏ నెంబర్ అయినప్పటికీ అది రావడానికి ఉన్న ఛాన్స్ మాత్రం ఒక్కటే. 8లో ఒక ఛాన్స్ ఉంది కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 8 అనేది మనం తీసుకుంటే మనం ఫార్ములా ప్రకారం నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ అంటే ఫేవరబుల్ గా ఉన్నదేమో 1 బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 8 కాబట్టి 1/8 అనేది దీని యొక్క ప్రాబిలిటీ అవుతుంది. ఇది మనకి దీనిలో ఉన్నటువంటి 4 క్వశ్చన్స్ లో ఫస్ట్ దానికి ఆన్సర్ చేసాం. ఇదే విధంగా రిమైనింగ్ 3 కూడా ఇప్పుడు ఆన్సర్ చేద్దాం నెక్స్ట్ పార్ట్ లో. అంటే సేమ్ క్వశ్చన్ మనకి ఒకే చోట ప్లేస్ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అక్కడ ఒకటి పూర్తి చేస్తాం, మిగిలిన మూడింటిని ఇక్కడ రాద్దాం. సో ఇప్పుడు రోమన్ నెంబర్ 2 తీసుకుందాం. రోమన్ నెంబర్ 2లో మనం అడిగింది ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ. సో ముందుగా మనం ఏం రాయాలి, ఇక్కడ ఆడ్ నెంబర్స్ అనేవి ఏవి అనేది ఒకసారి చూపిందాం. ఎందులో మనకున్న శాంపిల్ స్పేస్ లో ఆడ్ నెంబర్స్ ఏవి, ఆడ్ నెంబర్స్ ఇన్ ఎస్ అంటే శాంపిల్ స్పేస్ అంటే టోటల్ గా మనకి 1 to 8 నెంబర్స్. అందులోని ఆడ్ నెంబర్స్ ఏవి మనకి 1, 3, 5, 7 numbers which are not exactly divisible by 2 are called odd numbers. సో ఆడ్ నెంబర్స్ అని పిలిచేది 8లో ఈ 4 అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఆడ్ నెంబర్స్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయన్నమాట, 4 మాత్రమే ఉన్నాయి. దేర్ఫోర్ అదే విషయం మనం ఇక్కడ రాస్తాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ దేనికి ఫేవరబుల్ మనకు కావాలి ఇప్పుడు మనం ప్రాబ్లం లో చేసేది అంటే ఆడ్ నెంబర్ కి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ ఆడ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని అవుతాయి, 4 అవుతాయి. ఎందుకంటే ఛాన్సెస్ అయితే 4 చూడండి, మొత్తం 4 నంబర్స్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఛాన్సెస్ 4 అవుతాయి. మన ప్రాబిలిటీ ఫార్ములా ప్రకారం దేర్ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్ ని పొందడానికి ప్రాబిలిటీ ఎంత అంటే ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ప్రకారం. ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ అంటే ఫేవరబుల్ ఎన్ని 4, నెంబర్ ఆఫ్ ఎస్ ఎంత మొత్తం మనం అనుకున్నాం, ఇందులో ఉన్న ఛాన్సెస్ మొత్తం కూడా 8 కాబట్టి 4/8. సో ఇట్ ఈస్ 1/2. మనం క్యాన్సిల్ చేస్తే ఆల్రెడీ 4 టేబుల్ 8లో 2 టైమ్స్ కాబట్టి 1/2. ఇది సెకండ్. నెక్స్ట్ ఇందులోనే థర్డ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏ నంబర్ గ్రేటర్ దాన్ 2 అని ఉంది. అంటే
ఈ మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ లో గ్రేటర్ దాన్ 2 అంటే 2 కంటే ఎక్కువ ఉన్నటువంటి అవుట్కమ్స్ ఏవి అనేది మనం రాసుకోవాలి. సో అవి మనం ఇక్కడ రాస్తున్నాం. అంటే ముందుగా ఫేవరబుల్ అవుట్కమ్స్ దేనికి ఫేవరబుల్ ఇప్పుడు మనం రాసేది అక్కడ థర్డ్ క్వశ్చన్ కి. అంటే థర్డ్ క్వశ్చన్ లో అడిగినటువంటి ఈవెంట్ ఏంటి మనకి టు గెట్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 2 అంటే మనకి 2 కంటే ఎక్కువ ఉండాలి. సో ముందు అలాంటి అవుట్కమ్స్ రాస్తున్నాం. 2 కంటే ఎక్కువ అంటే ఇక్కడ మనకి కనిపిస్తూనే ఉంది ఈ నెంబర్స్ లో 2 కంటే ఎక్కువ అన్నప్పుడు 3 నుంచి 8 వరకు ఏవైనా అవ్వచ్చు కాబట్టి దానికి ఫేవరబుల్ గా ఈ ఛాన్సెస్ అన్ని ఉన్నాయి. 3, 4, 5, 6, 7, 8 చూడండి వీటిలో ఏ నెంబర్ నది పాయింట్ చేసినా ఈ ఈవెంట్ జరిగినట్టే 2 కంటే ఎక్కువ. అంటే మొత్తం ఛాన్సెస్ ఎన్ని వచ్చాయి చూడండి మొత్తం 6 ఛాన్సెస్ వచ్చాయి. సో 8 లో 2 వదిలేస్తే మిగిలినవి 1, 2, 3, 4, 5, 6 కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ ఛాన్సెస్ ఎన్ని 6. దేర్ఫోర్ ఇక్కడ మనం అదే విషయం రాయొచ్చు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే పైదేమో మొత్తం లిస్టు ఇప్పుడు రాసేది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇదే మనకి ప్రాబబిలిటీకి కావాల్సింది టు గెట్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 2 మొత్తం దీని యొక్క ఛాన్సెస్ ఎన్ని మొత్తం మీద 6 ఛాన్సెస్. దేర్ఫోర్ దీని ప్రాబబిలిటీ కూడా మనం చెప్పొచ్చు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నంబర్ ఆ నంబర్ ఎలా ఉండాలి గ్రేటర్ దాన్ 2 ఏ నంబర్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 2 ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం దాని ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ రాయాలి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి ఇక్కడ 6 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 8 ఇక్కడ కూడా మీకు 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 3 2s are 4 2s are సో 3/4 అనేది మనకి ఇక్కడ దీనికి ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక ఫైనల్ గా ఉన్నది కూడా ఇక్కడ చేసేద్దాం ఫోర్త్ రోమన్ నంబర్ ఇక్కడ అడిగించండి నంబర్ లెస్ దాన్ 9 నెంబర్ లెస్ దాన్ 9 అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు నెంబర్ లెస్ దాన్ 9 అంటే ఇది షూర్ ఈవెంట్ అవుతుంది. ఎందువల్ల మనకి ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్ని కూడా 9 కంటే తక్కువే. లేదంటే అదే విషయం ఇక్కడ రాసుకుంటే మనం ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇప్పుడు లాస్ట్ దానికి కనుక్కుంటున్నాం కాబట్టి దీనికి కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ ఏ నంబర్ ఈసారి నంబర్ ఎలా ఉండాలి లెస్ దాన్ 9 లెస్ దాన్ 9 మనకి నంబర్ ఉండాలి కాబట్టి అసలు ఆల్ అవుట్కమ్స్ కూడా లెస్ దాన్ 9 ఉన్నాయి. ఉన్నవే 8 ఆ 8లో ఏది వచ్చినా సరే మనకి లెస్ దాన్ 9 వచ్చినట్టే కాబట్టి ఇది ఒక షూర్ ఈవెంట్ అనమాట. సో ఇక్కడ మనం ఇస్ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి మొత్తం అవుతాయి 1 2 3 4 5 6 7 8 అంటే కంప్లీట్ ఎస్ అనేదే మనకి అంటే ఏదైతే శాంపుల్ స్పేస్ అదే ఇక్కడ ఫేవరబుల్ స్పేస్ కూడా కాబట్టి ఇక్కడ దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ షూర్ ఈవెంట్ అని చెప్పొచ్చు. అదే విషయం ఇక్కడ రాస్తున్నాం దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ షూర్ ఈవెంట్. షూర్ ఈవెంట్ అంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి సంఘటన. దేర్ఫోర్ ఇట్స్ ప్రాబబిలిటీ ఇక్కడ నేను ఇక్కడ బ్రీఫ్ గా రాసేస్తున్నాను ఇట్స్ ప్రాబబిలిటీ లేదా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ నంబర్ గెటింగ్ లెస్ దాన్ 9 అనే ప్రాబబిలిటీ ఎంత అని చెప్పొచ్చు మనం 1 బికాస్ నెంబర్ ఆఫ్ ఎస్ బై నెంబర్ ఆఫ్ ఎస్ మళ్ళీ మనం చేయాల్సి ఉంటుంది. మొత్తం ఛాన్సెస్ 8 దానిలో మనకు అనుకూలంగా ఉన్నవి కూడా 8 కాబట్టి 8/8 1 అవుతుంది అని అర్థం. సో ఇది మనకి ఫిఫ్త్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం సో ప్రాబ్లం నెంబర్ 6 చూడండి. One card is drawn from a well shuffled deck of 52 cards. Find the probability of getting a king of red color, a face card, a red face card, the jack of hearts, a spade, the queen of diamonds. సో టోటల్ గా ఈ ప్రాబ్లం అనేది మనకి దేని సూచిస్తుంది మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ లో రకరకాల మనకి ఛాన్సెస్ గురించి అడగడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి మనం ప్రీవియస్ లో చెప్పుకున్నటువంటి డెక్ ఆఫ్ కార్డ్స్ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ డెక్ ఆఫ్ కార్డ్స్ లో ఈవి ఎన్ని ఉంటాయి అనేది మనం చూడవలసిన అవసరం ఉందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి డెక్ ఆఫ్ కార్డ్స్ ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. మీకు ఇప్పుడు మొత్తం డెక్ ఆఫ్ 52 కార్డ్స్ ని ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఒక ప్రీవియస్ లెసన్స్ లో మనం ఓన్లీ డెక్ ఆఫ్ కార్డ్స్ మీద ఒక వీడియో కూడా పూర్తి చేసాం. దీనిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ కాంబినేషన్ ఏవడితే ఎన్ని చెప్పాలనేది ఇప్పటికే మీకు ఇదివరకు ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 52 కార్డులో ఏవి ఎన్ని ఉంటాయో మనం ముందే చెప్పొచ్చు. కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అన్నప్పుడు చూడండి రెడ్ కలర్ లో 2 రకాల సింబల్స్ ఉంటాయి డైమండ్ అండ్ హార్ట్స్ అనేవి. కింగ్స్ అందులో చెరొకటి ఉంటాయి కాబట్టి కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఎన్ని ఉన్నాయి మొత్తం 2 ఉన్నాయని చెప్పేయచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నట్టుగా ఇక్కడ చూసే కొన్ని చెప్పొచ్చు అన్నాం కదా ఇక్కడ నేను బ్రీఫ్ గా రాసేస్తున్నాను ముందే అవి ఎన్ని ఉన్నాయనేది. ఫస్ట్ క్వశ్చన్ కి మనకి ఎన్ని వస్తున్నాయి చూడండి కింగ్ ఆఫ్ రెడ్ కలర్ 2 కింగ్స్ అనమాట. అలాగే ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ రాయం నెక్స్ట్ బ్రీఫ్ మొత్తం డీటెయిల్ గా రాస్తాం. ముందు మీకు ఐడియా కోసం ఇక్కడ చూపించేస్తున్నాను. తర్వాత ఫేస్ కార్డ్ ఫేస్ కార్డ్ అని పిలిచేది ఇప్పుడు ఈ మొత్తం డెక్ ఆఫ్ కార్డ్స్ లో ఏవైతే పిక్చర్స్ తో ఉంటాయో అవే ఫేస్ కార్డ్స్. అంటే JQK జాక్ క్వీన్ కింగ్ ఎవ్రీ సింబల్ లో క్లబ్స్ లోను డైమండ్ లోను హార్ట్స్ లోను
స్పేడ్ లోన్ అలా ఒక్కొక్క దాంట్లో 3 చొప్పున మొత్తం 4 3s are 12 ఉంటాయి చూడండి. సో ఆ సెకండ్ క్వశ్చన్ కి ఫేవరబుల్ ఛాన్సెస్ ఎన్ని 12 బై 52 అన్నిటికీ వస్తుంది అన్నమాట ప్రాబిలిటీ. సో ఫేస్ కార్డ్స్ మొత్తం 12 ఉంటాయి. రెడ్ ఫేస్ కార్డ్ మళ్ళీ ఇందులో చూడండి, ఫేస్ కార్డ్ లోనే కలర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ 12 లో సగమే ఉంటాయి. మనం బ్లాక్ ఫేస్ కార్డ్స్ తీసేస్తే రెడ్ ఫేస్ కార్డ్స్ ఈ 3+3 కాబట్టి మనం థర్డ్ దానికి ఫేవరబుల్ ఎన్ని కనిపిస్తున్నాయి మనకి 6. అంటే ముందు అవగాహన కోసం ఇక్కడ చూపిస్తున్నాను. ఇక ద జాక్ ఆఫ్ హార్ట్స్, ఇలా ఒక సింబల్ ఇచ్చి ఒక కార్డ్ పేరు ఇచ్చినప్పుడు ఒక్కటే ఉంటుంది. హార్ట్స్ అంటే ఇది, ఆ హార్ట్స్ మొత్తంలో జాక్ అనేది ఒక్కసారి వస్తుంది కాబట్టి జాక్ ఆఫ్ హార్ట్స్ ఆర్ ఎనీ కార్డ్ ఆఫ్ ఎనీ సింబల్ మనకు ఉండేది ఒక్కటే. నెక్స్ట్ 5 అడిగినప్పుడు చూస్తే స్పేడ్ అన్నది. స్పేడ్ అంటే ఓన్లీ అక్కడ ఆ షూట్ నేమ్ సింబల్ నేమ్ మాత్రమే. ప్రతి సింబల్ 13 ఛాన్సెస్ ఇక్కడ ఉంటాయి చూడండి. స్పేడ్ అంటే ఇవన్నీ స్పేడ్స్, ఈ సింబల్ ఉన్నవన్నీ కూడా స్పేడ్స్ అని పిలుస్తాం కాబట్టి మొత్తం మీకు స్పేడ్స్ ఉండేవన్నీ 13. అదేవిధంగా ఫైనల్ గా మీకు అడిగింది ద క్వీన్ ఆఫ్ డైమండ్స్. చూడండి, జాక్ ఆఫ్ హార్ట్స్, క్వీన్ ఆఫ్ డైమండ్స్ సేమ్ మోడల్ క్వశ్చన్స్. ఎందువల్ల ఇది కూడా ఒక కార్డు పేరే, ఒక సింబలే. సో డైమండ్ లో క్వీన్ అంటే ఇది అంటే ఒక్కటే ఉంటుంది. ఇంకా డైమండ్ క్వీన్ అనేది మొత్తం ఆ 52 లో ఒక్కసారి వస్తుంది కాబట్టి 6th కూడా ఏమవుతుంది ఫేవరబుల్ 1 అవుతుంది. సో దీని ఆధారంగా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ ప్రాబ్లం లో ఇప్పటికే మీకు చెప్పినటువంటి కేవలం ఈ 6 క్వశ్చన్సే కాకుండా ప్లే కార్డ్స్ కి సంబంధించి జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఇది మనకు అర్థం కావాలంటే ఈ ఫలితాలను చూడటమే కాకుండా ఏ మోడల్లో అడిగితే ఎలా ఆన్సర్ చెప్తున్నాం అనే టేబుల్ కూడా మీకు ఇదివరకు ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, అంటే మనం ఆన్సర్ తర్వాత రాస్తాం. ముందుగా ఏమి ఇస్తే ఆన్సర్ ఏమి రాయాలని ఇదివరకే మనం డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి చెప్పినప్పుడు చెప్పుకున్నాం. అంటే ఓన్లీ కార్డ్ నేమ్ ఇస్తే 4 ఉంటాయి, ఓన్లీ కార్డ్ నేమ్. అదేవిధంగా కలర్ ప్లస్ కార్డ్ కాంబినేషన్ ఇస్తే, ఇలా రెడ్ కింగ్ బ్లాక్ 5 ఇస్తే కలర్ లో ఆ కార్డ్స్ 2 ఉంటాయి. అదేవిధంగా ఒక సింబల్ ఇచ్చి కార్డ్ నేమ్ ఇస్తే, ఇప్పుడు మనకు వచ్చినాయి చూడండి, మనకు అడిగిన దాంట్లోనే ఉంది అది, జాక్ ఆఫ్ హార్ట్స్ అని, క్వీన్ ఆఫ్ డైమండ్స్ అని, ఇలాంటి వాటికి 1 ఉంటాయి. ఓన్లీ ఒక కలర్ ఇస్తే, రెడ్ అని బ్లాక్ అని ఇస్తే మొత్తం 26 ఉంటాయి. ఫేస్ కార్డ్ ఇప్పుడు మనం అడగడం జరిగింది చూడండి, ఫేస్ కార్డ్స్ ఈ ప్రాబ్లం లో కూడా అడిగాడు. ఫేస్ కార్డ్ మొత్తం కూడా 12 ఉంటాయి. అందులో కలరు ఫేస్ కార్డ్ ఇస్తే, ఇప్పుడు మనల్ని రెడ్ ఫేస్ కార్డ్ అని అడిగాడు, సో ఆ కలరు మళ్ళీ 6 ఉంటాయి. సింబల్ ప్లస్ ఫేస్ కార్డ్ అడిగినప్పుడు అయితే 3 ఉంటాయి, ఎందువల్ల స్పేడ్స్ అని ఇలా అని. అలాగే ఓన్లీ సింబల్ నేమ్ మనకి ఇవ్వడం జరిగింది, ఒక స్పేడ్ అని, అదేవిధంగా హార్ట్, క్లబ్, ఇలా ఏ సింబల్ ఇచ్చినా మొత్తం 13 ఉంటాయి. ఇది తెలిస్తే మనం ఆటోమేటిక్ ఏం చేయొచ్చు, ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ రాయొచ్చు అని అర్థం. సో ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ ని మళ్ళీ ఒకసారి తీసుకుని ఒక్కొక్క దానికి ఆన్సర్ రాద్దాం. సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ మీకు ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఇంతకుముందే కార్డ్స్ ఆ టేబుల్ కూడా గుర్తు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తాం కాబట్టి ముందుగా మనం టోటల్ కార్డ్స్ ఎన్ని, అందులో రోమన్ నెంబర్ 6 ఉన్నాయి కనుక కొన్ని ఇక్కడ, అలాగే మరికొన్ని తర్వాత భాగంలో మనం చేసుకుంటూ వెళ్తాం. మొత్తం మ్యాటర్ మనకి కన్సిస్టెంట్ గా ఉంటుంది కాబట్టి. సో ముందుగా కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఎన్ని, అదేవిధంగా ఫేస్ కార్డ్ ఎన్ని, ఇలాంటివి రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒకసారి ముందు మనం మ్యాటర్ రాద్దాం. సో ముందుగా మనకి అవసరమైనటువంటి కొంత మ్యాటర్ ని ప్రెజెంట్ చేసి ఉంచేసాను, ఎందుకంటే మనకి ఇక్కడ రాసే మ్యాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన టైం సేవ్ కోసం. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ మనకు తెలుసు 52. ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్, ఇది అన్నిటికీ కామన్ గా రాసుకోవాలి కనుక ప్రాబబిలిటీ ఫార్ములాను ఒకసారి రాసుకున్నాం. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎస్ అంటే అన్నిటికీ కూడా 52. ఈ నెంబర్ ఆఫ్ ఈ ఎంత అనేది తెలుసుకోవడంతోనే మనకు ఆ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అవుతాయి. సో ఇక్కడ ఇప్పటికే ఉన్న 6 రోమన్ నెంబర్స్ లో 1 2 3 చూపించడం జరిగింది. మొదటగా కింగ్ ఆఫ్ రెడ్ కలర్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ కింగ్ ఆఫ్ రెడ్. రెడ్ కలర్ లో ఉన్న కింగ్స్ కి ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి, ఇంతకుముందే మీకు డెక్ ఆఫ్ కార్డ్స్ ని చూపించి దాని ద్వారా కూడా మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. రెడ్ కలర్ లో కింగ్స్ ఎన్ని ఉంటాయి మనకి, మొత్తం కూడా 2 ఉంటాయి. ఏమేంటవి, ఒకటి హార్ట్స్ కింగ్ అయితే మరొకటి డైమండ్ కింగ్. ఈ రెండు కూడా మనం గుర్తు చేస్తాం. మన అవగాహన కోసం ఇక్కడ కూడా రాసుకుంటున్నాం. మనకు కావాల్సింది ఎన్ని అనేది మాత్రమే, బట్ అవి ఏంటి అనేది కూడా ఇక్కడ ఒకసారి ఫేవరబుల్ కోసం మెన్షన్ చేశాను. హార్ట్స్ కింగ్, డైమండ్ కింగ్ అనేటువంటి 2 కింగ్స్ మనకి డెక్ లో ఉంటాయి కాబట్టి ఫేవరబుల్ 2 ఉన్నాయి. మొత్తం ఛాన్సెస్ 52 ఉన్నాయి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఈక్వల్ టు ఏమవుతుంది 2/52. మొత్తం 52 లో 2 ఛాన్సెస్ ఉన్నాయి. 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 26 టైమ్స్. సో 1/26 ఇస్ ద ఆన్సర్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్. కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఎన్ని అంటే మనం చెప్పే ప్రాబబిలిటీ 1/26 అనమాట. ఇక నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ఏ ఫేస్ కార్డ్ అని ఉంది. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు గెట్ ఫేస్ కార్డ్స్ అని నేను ఆల్రెడీ రాసాను చూడండి. అంటే ఫేస్ కార్డ్స్ పొందడానికి అసలు ఎన్ని అవుట్కమ్స్ ఛాన్సెస్ ఉన్నాయి మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. ఫేస్ కార్డ్ అంటే JQK, వీటిని మాత్రమే మనం ఫేస్ కార్డ్ అంటాం. ప్రతి సింబల్లో 3 చొప్పున 4 3s are 12 ఛాన్సెస్ అనేవి మనకి ఫేస్ కార్డ్ ని పొందడానికి ఉంటాయి. 12 ఉంటాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఫేస్ కార్డ్ ఈక్వల్ టు 12/52. ఈ రెండిట్లోనూ కూడా మళ్ళీ టేబుల్స్ క్యాన్సిల్ అవుతాయి. సపోజ్ 4 టేబుల్ ఒకేసారి మనం చూడొచ్చు. 3 4s are 12, 13 4s are 52. సో 3/13 అనేది
ఫేస్ కార్డ్ని పొందడానికి ప్రాబబిలిటీ. ఇక థర్డ్ రెడ్ ఫేస్ కార్డ్ అని ఇచ్చాడు కాబట్టి నెంబర్ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనొచ్చు, లేదా టోటల్గా నెంబర్ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని. ఫేస్ కార్డ్స్ మొత్తం 12, ప్రతి సింబల్లో 3 చొప్పున. అందులో రెడ్లో ఉండేది 2 సింబల్సే కాబట్టి దాంట్లో ఆఫ్ అంటే 6 అనేవి మీకు మనం ఇంతకుముందు చెప్పుకున్నది అదే, కలర్ ప్లస్ ఫేస్ కార్డ్ ఇస్తే 6 రాయాలి, ఓన్లీ ఫేస్ కార్డ్ ఇస్తే 12 రాయాలి. ఈ విధంగా ఒక కలర్ ప్లస్ కార్డ్ ఇస్తే 2 రాయాలి. ఇలా ఆ టేబుల్ని స్టడీ చేసిన వాళ్ళు వీటన్నిటికీ ఈజీగా ఆన్సర్ రాయగలుగుతాం అన్నమాట. సో నెంబర్ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్ 6. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ ఫేస్ కార్డ్స్ ఏమవుతుంది 6/52. మొత్తం ఛాన్సెస్ ఎప్పుడు కూడా 52ఏ. అందులో మనకి ఎన్ని ఫేవరబుల్ 6 ఉన్నాయి కాబట్టి 3 2s are 6, 26 2s are 52. సో దీని ఆన్సర్ 3/26. అంటే ఇప్పటికే ఇక్కడ ఉన్న 6 ప్రాబ్లమ్స్ లో అంటే 6 క్వశ్చన్స్ ఆన్సర్స్ లో మనం 3ని కంప్లీట్ చేస్తాం. సేమ్ క్వశ్చన్ లో రిమైనింగ్ 3 అనేది ఇప్పుడు చూద్దాం. సో సేమ్ క్వశ్చన్ ఇక్కడ మెన్షన్ చేసాం 1 2 3. వీటిలో 4th క్వశ్చన్ ఇప్పుడు మనం రాయాల్సింది. ఎందువల్ల ఆల్రెడీ ఈ 3 కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చేసేది మనకు ఒక సెకండ్ పార్ట్ అనమాట. ఆల్రెడీ ఈ ప్రాబ్లంలోని సెకండ్ పార్ట్ అనే విషయం గమనించండి. సో రోమన్ నెంబర్ 4కి మనం ఆన్సర్ రాస్తున్నాం. రోమన్ నెంబర్ 4లో ఏముంది, ద జాక్ ఆఫ్ హార్ట్స్ అని ఉంది. అంటే అసలు అవి ఎన్ని ఉంటాయో ఫస్ట్ మనం రాయాలి. సో నెంబర్ ఆఫ్ జాక్ ఆఫ్ హార్ట్స్, హార్ట్స్ అనే సింబల్లోని జాక్స్ అనేవి ఎన్ని ఉంటాయి అని మనం చూస్తే ఏ సింబల్లో అయినా ఒక కార్డు పేరుతో ఒక్కటే ఉంటుంది. హార్ట్స్ లో ఒకే ఒక జాక్ ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జాక్ ఆఫ్ హార్ట్స్ ఎంత అవుతుంది 1. దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ జాక్ ఆఫ్ హార్ట్స్ అంటే హార్ట్స్ అనే సింబల్లో జాక్ అనేటువంటి కార్డు మనకి ఒక్క ఛాన్సే ఉంది. ఇలా ఇదే కాదు, ఎనీ సింబల్లో ఎనీ కార్డ్ నేమ్ ఇచ్చినప్పుడు అది ఒకటే ఉంటుంది. సింబల్ ప్లస్ కార్డ్ అనేది యూనిక్ కార్డ్ అనమాట ఎప్పుడు కూడా. సో హార్ట్స్ జాక్ ఒకటే ఉంటుంది కాబట్టి దీని ప్రాబబిలిటీ ఏమవుతుంది, మన NF/NS ప్రకారం 1/52 అని మనం రాయొచ్చు. ఇదే విధంగా 5th క్వశ్చన్ ఈసారి అడిగిన చూడండి, స్పేడ్ అని మాత్రమే ఇచ్చాడు. సో టోటల్ గా స్పేడ్స్ అనేవి ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్పేడ్స్ ఇన్ ద డెక్. మొత్తం మనకి ఇచ్చిన డెక్ లో స్పేడ్ అంటే ఏ సింబల్ అయినా సరే, స్పేడ్ ఆర్ క్లబ్ ఆర్ డైమండ్ ఆర్ హార్ట్స్ ఏదైనా సరే ఒక్కొక్కటి 13 ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ స్పేడ్స్ ఇన్ ద డెక్ ఎంత మనకి 13. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ స్పేడ్ అంటే మనం తీసిన కార్డు స్పేడ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే ఫేవరబుల్ ఛాన్సెస్ 13 బై టోటల్ ఛాన్సెస్ 52. సో 13 మీకు 52లో క్యాన్సిల్ అవుతుందని తెలుసు. 4 3s are 4 13s are 52 కాబట్టి 1/4 అనేది దీనికి ఆప్షన్ అవుతుంది అనమాట. ఇక లాస్ట్ రోమన్ నెంబర్ 6 చూసినట్లయితే ద క్వీన్ ఆఫ్ డైమండ్ అన్నాడు. సో నెంబర్ ఆఫ్ క్వీన్స్ ఆఫ్ డైమండ్, మనకి డైమండ్ లో ఎన్ని క్వీన్స్ ఉంటాయి, మనకి ఏ కలర్ లో అయినా చూడండి రెండు కూడా సేమ్ క్వశ్చన్స్ అని అర్థం. జాక్ ఆఫ్ హార్ట్స్, హార్ట్స్ అనే సింబల్లో జాక్ ఒకటే ఉంది, అదేవిధంగా డైమండ్ అనేటువంటి ఆ సింబల్లో క్వీన్ కూడా ఒకటే ఉంటుంది. సో ఒక సింబల్ ప్లస్ కార్డ్ నేమ్ ఇచ్చినప్పుడు మనం కేవలం ఒక్కటి మాత్రమే ఉంటుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద క్వీన్ ఆఫ్ డైమండ్స్ అంటే డైమండ్ అనే సింబల్లోని క్వీన్ అనే దాన్ని పొందడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే దీనికి కూడా ఓన్లీ 1 ఛాన్సే ఉంది అవుట్ ఆఫ్ 52లో. సో 1/52 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 4th కి 6th కి సేమ్ ఆన్సర్ వస్తుంది, రెండు సేమ్ మోడల్ అని అర్థం అనమాట. సో ఇది మనకి దీంతో 6th ప్రాబ్లం మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. 5 cards, the 10 jock, queen, king and ace of diamonds are well shuffled with their face downwards. ఇక్కడ మొత్తం కార్డ్స్ తీసుకోకుండా ఓన్లీ 5 కార్డ్స్ అని ఇచ్చారు చూడండి. మొత్తం అవుట్ ఆఫ్ 52లో ఒక 5 కార్డ్స్ మాత్రమే తీసుకున్నది, అది కూడా డైమండ్ సింబల్వి 10 నుంచి JQK వరకు అనమాట. అంటే ఆస్ కూడా అంటే మొత్తం 5 కార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఇవి వెల్ షఫిల్డ్ బాగా కలిపి వాటిని పైకి కనిపించకుండా ఫేస్ డౌన్వర్డ్స్ పెట్టేశారని అర్థం. 1 కార్డ్ ఈస్ దెన్ పిక్డ్ అప్ ఎట్ ర్యాండమ్, వాటిలోంచి ర్యాండమ్ గా ఒక సెలెక్ట్ చేశారు చూడకుండా అనమాట. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ మనకు అడిగాడు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ ఇస్ ద క్వీన్. ఈ 5 తీసిన కార్డు క్వీన్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత. ఇక్కడ మనకి ఈజీగా చెప్పొచ్చు దీన్ని, ఉన్నవే 5 కార్డ్స్, అందులో క్వీన్ ఒక్కటే ఉంది. సో దాని ప్రాబబిలిటీ అన్నప్పుడు మొత్తం 1/5 అని ఆటోమేటిక్గా వస్తుంది. సెకండ్, ఇఫ్ ద క్వీన్ ఈస్ డ్రాన్ and put aside, what is the probability that the second card picked up is as a queen. ఇక్కడ అడగడంలో వచ్చిన డిఫరెన్స్ చూడండి. ఏమడిగాడు, ఫస్ట్ ప్రాబబిలిటీ క్వీన్ తీయడానికి ఎంత అన్నాక, సెకండ్ ఏమన్నాడు, ఇఫ్ ద క్వీన్ ఈస్ డ్రాన్ అండ్ పుట్ అసైడ్. క్వీన్ ఒకవేళ తీసేయడం జరిగింది అనుకుందాం, దాన్ని పక్కన పెట్టేసాం అంటే ఈ 5 కార్డ్స్ లో క్వీన్ తీసేసి పక్కన పెడితే ఇంకేముంటాయి, రిమైనింగ్ 4 కార్డ్సే ఉంటాయి. వాటిలోంచి సెకండ్ కార్డ్ ఇంకోటి తీస్తే అది యాస్ అవ్వడానికి మళ్ళీ క్వీన్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడు. సో దీనికి కూడా మనం ముందు మ్యాటర్ ఏంటి రాస్తాం, మొత్తం నెంబర్ ఆఫ్ కార్డ్స్ 5 ఉంటాయి. దానిలో ఫస్ట్ మనకి
క్వీన్ పొందడానికి ప్రాబిలిటీ ఎంత అనేది ముందుగా మనం మ్యాటర్ని రాసుకుంటాం. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ టేకెన్ ఫస్ట్. మొట్టమొదటి తీసుకున్న ఎన్ని కార్డ్స్ మనకి 5 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ S ఈక్వల్ టు 5. శాంపిల్ స్పేస్ లో 5 కార్డ్స్. ఇక ప్రాబిలిటీ మనం ఏది కనుగొనాలన్నా ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఫార్ములా రాసాం. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో N ఆఫ్ E బై N ఆఫ్ S. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లోకి వస్తే ప్రాబిలిటీ దట్ ద కార్డ్ ఇస్ ద క్వీన్ అని ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ క్వీన్. క్వీన్ ని పొందడానికి అసలు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఇక్కడ ఏమి ఇంతకు ముందులాగా 52 కార్డ్స్ డెక్ కాదు, ఇది ఓన్లీ 5 కార్డ్స్. ఆ 5 కార్డ్స్ అబ్జర్వ్ చేస్తే 10 జాక్, క్వీన్, కింగ్ అండ్ యాస్ అని చెప్పి మొత్తం 5 ఇచ్చాడు. కాబట్టి అందులో గెటింగ్ ఏ క్వీన్ పొందడానికి ఫేవరబుల్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? ఒక్క క్వీన్ మాత్రమే ఉంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ క్వీన్ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ప్రకారం 1/5 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ని చాలా నేరుగా ఆన్సర్ చెప్పేయచ్చు. అంటే మనకి కార్డ్ తీస్తే అది క్వీన్ అవ్వాలి, మొత్తం ఉన్నదే 5, అందులో ఒక క్వీన్ ఉంది, క్లారిటీగా కనిపిస్తుంది. సో 1/5. బట్ ఇప్పుడు మనం సెకండ్ చూసినట్లయితే ఇఫ్ ద క్వీన్ ఈస్ డ్రాన్ అండ్ పుట్ ఎ సైడ్ అన్నాడు. ఈసారి ఆ క్వీన్ తీసేసాం అనుకున్నా చెప్పమన్నాడు. అంటే ఇప్పుడు 5 కార్డ్స్ లేవు అనే విషయం గమనించాలి. ఫస్ట్ క్వశ్చన్ వరకు మాత్రమే శాంపిల్ స్పేస్ లో 5 ఉన్నట్టు. సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి మనకి ఏమన్నాడు? ఇఫ్ ద క్వీన్ ఈస్ డ్రాన్ అండ్ పుట్ ఎ సైడ్. దీన్ని తీసి పక్కన పెట్టేస్తే క్వీన్ ని. ఇప్పుడు ప్రాబిలిటీ కనుక్కోవాలి సెకండ్ కార్డ్ కి. అంటే ఆల్రెడీ ఇక 4 కార్డ్స్ ఉంటాయి, అందులో మళ్ళీ యాస్ తీయడానికి. యాస్ అనేది మళ్ళీ ఎన్ని ఉంటాయి? 1 ఉంది. కాబట్టి ఈసారి యాస్ కి ప్రాబిలిటీ ఛాన్సెస్ కూడా 1 ఉంటుంది. అండ్ క్వీన్ అన్నాడు. క్వీన్ అనేది మళ్ళీ సెకండ్ టైం తీయడానికి ఛాన్స్ ఉందా? ఉన్నదే ఒక క్వీన్. దాన్ని ఎప్పుడైతే పుట్టే సైడ్ పక్కన పెట్టేసామో ఇంకా దేర్ ఆర్ నో క్వీన్స్. కాబట్టి క్వీన్ తీయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. సో ఈ రెండు క్వశ్చన్స్ మనం ఏబి ఆన్సర్ రాయాలి. సో యాస్ తీయడానికి ఇంకా ఒక ఛాన్స్ ఉంది, బట్ క్వీన్ తీయడానికి ఛాన్స్ లేదు. అదేవిధంగా ఆస్ తీయడానికి ఒక ఛాన్స్ ఉంది. ఎన్నిట్లో? 5 కార్డ్స్ లో కాదు, ఉన్నది ఓన్లీ 4 కార్డ్స్. సో ఈ విషయాలు మనం ముందుగా మెన్షన్ చేసి అప్పుడు చేద్దాం. సో ఇఫ్ ద క్వీన్ ఈస్ డ్రాన్ అండ్ పుట్ అసైడ్ నంబర్ ఆఫ్ రిమైనింగ్ కార్డ్స్. మనకి సెకండ్ క్వశ్చన్ లో ముందే ఇచ్చింది మెన్షన్ చేసాం. క్వీన్ ఈస్ డ్రాన్ అండ్ పుట్ అసైడ్. ఆ క్వీన్ ఒకవేళ ముందే తీసేసి దాన్ని పక్కన పెట్టేసి ఉంటే ఇప్పుడు మొత్తం 5 కార్డ్స్ లో అన్ని మిగలవు. సో నెంబర్ ఆఫ్ రిమైనింగ్ కార్డ్స్, ఆ 5 లోంచి ఒక కార్డ్ తగ్గిపోయింది కాబట్టి ఇంతకుముందు నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 5, మరి దీంట్లో ఒకటి మైనస్ చేయాలి కాబట్టి 4 కార్డ్స్ మాత్రమే ఉంటాయి. ఆ 4 కార్డ్స్ ఏమిటనమాట? 10 జాక్, కింగ్ అండ్ యాస్. ఇంకా క్వీన్ ఉండదు. సో మనల్ని అడిగింది మళ్ళీ అందులో ఏ, సెకండ్ లో ఏ, ఫస్ట్ క్వశ్చన్ యాస్ తీయడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. అసలు నెంబర్ ఆఫ్ యాసెస్ ఎన్ని? ఉన్నది ఒక్కటే కాబట్టి నెంబర్ ఆఫ్ యాసెస్ ఇస్ 1. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ యాస్ ఎంత అవుతుంది? 1/, ఈసారి ఛాన్సెస్ 5 కాదు 4 ఉన్నాయి మొత్తం ఛాన్సెస్, కాబట్టి 1/4 అవుతుంది. ఇక సెకండ్ అబ్జర్వ్ చేస్తే క్వీన్ తీయడానికి ప్రాబిలిటీ అడగడం జరిగింది. బట్ దెర్ ఆర్ నో క్వీన్స్. ఇక్కడ మనకి కార్డ్ ఎప్పుడైతే క్వీన్ అనేది తీసి పక్కన పెట్టేసామో దెర్ ఆర్ నో క్వీన్ అనే విషయం మనం రాయాలి. ఆఫ్టర్ పుట్టింగ్ క్వీన్ అసైడ్. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాను. ఆఫ్టర్ పుట్టింగ్ క్వీన్ అసైడ్ అంటే మనం ఎప్పుడైతే ఒక క్వీన్ ని తీసి పక్కన పెట్టేసామో ఇక్కడ దెర్ ఆర్ నో క్వీన్స్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి లేవు. ఇంకా దేనికి లేవు? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్ ఏ క్వీన్. క్వీన్ ని పొందడానికి ఇంకా ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి ఏమైపోయాయి? 0 అయిపోయాయి. ఫేవరబుల్ 0 అయితే అది ఏమంటాం? ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం, బికాస్ దెర్ ఆర్ నో క్వీన్స్ అనమాట. దేర్ఫోర్ ఇక ఫైనల్ గా మనం చెప్పేది ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ క్వీన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ లో అయితే ఇదే క్వశ్చన్ కి మనం 1/5 ఆన్సర్ రాసాం. చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ క్వీన్ ఇక్కడైతే 1/5 ఎప్పుడు? ఫస్ట్. ఆ తర్వాత దాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ సెకండ్ కార్డు కూడా క్వీన్ రావడం అనేది జరగదు కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ క్వీన్ ఆఫ్టర్ పుట్టింగ్ ఏ సైడ్ ఈక్వల్ టు 0. సో ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ అని కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఇది టోటల్ గా 7th క్వశ్చన్. చూడండి, ఇక నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. 12 defective pens are accidentally mixed with 132 good ones. It is not possible to just look at a pen and tell whether or not it is defective. One pen is taken out at random from this lot. Determine the probability that the pen taken out is a good one. సో క్వశ్చన్ మనం జాగ్రత్తగా గమనిస్తే మొత్తం ఇక్కడ పెన్స్ గురించి ఇచ్చినటువంటి క్వశ్చన్. పెన్స్ లో 2 రకాలుగా ఇవ్వడం జరిగింది. డిఫెక్టివ్, గుడ్ వన్స్. అంటే లోపాలు కలిగినటువంటి పెన్స్, సరిగ్గా రాయనివి, ఇలాంటివి 12 డిఫెక్టివ్ ఉన్నాయి. ఇవి యాక్సిడెంటల్లీ మిక్స్డ్ అంటే తెలియకుండా కలిసిపోయాయి. దేంట్లో? 132 గుడ్ వన్స్. 132 మంచి పెన్నులు ఉన్నాయి అందులో, కానీ వాటితో ఈ 12 కూడా కలిసిపోయి ఉన్నాయి. అలాగే అవి పెన్నుని చూడంగానే అది గుడ్డా లేదంటే డిఫెక్టివా అనేది చెప్పడం సాధ్యం కాదు. అది ఇక్కడ ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు జస్ట్ లుక్ ఎట్ ఎ పెన్ అండ్ టెల్ వెదర్ ఆర్ నాట్ ఇట్ ఈస్ డిఫెక్టివ్. అంటే మనం చూసింది చెప్పలేం రాస్తే తప్ప.
1 pen is taken out at random from this lot. మొత్తం ఈ లాట్ లోంచి, లాట్ అంటే ఇక్కడ 132 ప్లస్ 12 కూడా కలిసిపోయాయి, 144 టోటల్ పెన్స్ లోంచి మనం ర్యాండమ్ గా ఒక పెన్ తీసాం. అది మంచిదో అంటే రాయిందో మనకు తెలియదు. దీన్ని బట్టి డిటర్మైన్ ద ప్రాబిలిటీ దట్ ద పెన్ టేకెన్ అవుట్ ఇస్ ఏ గుడ్ వన్. గుడ్ పెన్ తీయడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు. సో చాలా ఈజీగా చెప్పే ఆన్సర్ చూడండి. టోటల్ పెన్స్ ఎన్ని? 144 ఉన్నాయి. అందులో గుడ్ పెన్స్ ఎన్ని? గుడ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి? కేవలం 132 ఉన్నాయి. అదే విషయం మనం ఇక్కడ మ్యాటర్ రాయడం ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లంలో ఏ మ్యాటర్ మనకు ముందు కావాలో దాన్ని ఒకసారి రాసుకున్నట్లయితే మనకి ఇచ్చిందే చూడండి. నెంబర్ ఆఫ్ ఫస్ట్ డిఫెక్టివ్ పెన్స్ ఎన్ని? డిఫెక్టివ్ పెన్స్ ఆర్ 12 అండ్ నెంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ ఈ మిక్స్డ్ విత్ 132 గుడ్ వన్స్ అన్నాడు కాబట్టి గుడ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 132 ఉన్నాయి. అంటే 132 మంచి పెన్నులు ఉంటే వాటిలో 12 లోపం కలిగి కలిసిపోయాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఎప్పుడు కూడా ఏ ప్రాబిలిటీ చేయాలన్నా అక్కడ ఉన్నటువంటి టోటల్ ఎలిమెంట్స్ మనకు తెలియాలి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ పెన్సే మనం n(s) తో సూచించవచ్చు. శాంపుల్ స్పేస్ అనమాట. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి కనుక 12 ప్లస్ 132 ఈ మొత్తం కలిపి టోటల్ పెన్స్ అవుతాయి. సో మొత్తం మనకి 144 వచ్చింది. ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఫార్ములా నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై n(e) బై n(s). ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ చూడండి. ప్రాబబిలిటీ దట్ ద పెన్ టేకెన్ అవుట్ ఇస్ ఏ గుడ్ వన్ అని ఇచ్చాడు కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఓన్లీ ప్రాబబిలిటీ ఆఫ్ టేకింగ్ ఏ గుడ్ పెన్. గుడ్ పెన్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ అంటే గుడ్ పెన్ కి ఉన్న ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. గుడ్ పెన్ కి ఉన్న ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ చూడండి 132 ఛాన్సెస్ గుడ్ పెన్ తీసుకోవడానికి ఉంది కాబట్టి n(e) ప్లేస్ లో 132 బై టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఇక్కడ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ కాబట్టి 144. మనం ఈ రెండిట్లో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. నార్మల్గా అట్లీస్ట్ మనం ఫస్ట్ 2 టేబుల్ ఐడియా వచ్చి చేసినప్పటికీ 66 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులోనేమో 72 వచ్చింది. అగైన్ 2 టేబుల్ 33 టైమ్స్, ఇక్కడ 36 టైమ్స్. అగైన్ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 11 3s are 33, 12 3s are 36. సో ఓవరాల్ గా దీని ఆన్సర్ ఎంత అనమాట? 11/12 అనేది ప్రాబిలిటీ ఆఫ్ టేకింగ్ ఏ గుడ్ పెన్. చూడండి 12 12s are 144, 11 12s are 132. అంటే మొత్తం 12 వంతుల్లో 11 వంతుల ఛాన్స్ మనకి గుడ్ పెన్ తీయడానికి ఉంది అని అర్థం. సో ఇది ప్రాబ్లం నెంబర్ 8. ఇంకా ప్రాబ్లం నెంబర్ 9 చూద్దాం. సో ఏ లాట్ ఆఫ్ 20 బల్బ్స్ కంటైన్ 4 డిఫెక్టివ్ వన్స్. ఇక్కడ కూడా ఇంతకు ముందులాగే డిఫెక్టివ్ అనే దాన్ని బేస్ చేసుకుని ఇచ్చాడు. బల్బ్స్ ఇచ్చాడు. మొత్తం 20 బల్బ్స్ ఉంటే అందులో 4 డిఫెక్టివ్ ఉన్నాయి. 1 bulb is drawn at random from the lot. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ దిస్ బల్బ్ ఈజ్ డిఫెక్టివ్? అంటే అందులోంచి ఒక బల్బు ముందుగా తీయడం జరిగింది ఆ లాట్ లోంచి, అది డిఫెక్టివ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత? అంటే మొత్తం 20లో 4 ఛాన్సెస్ డిఫెక్టివ్ అవడానికి ఉన్నాయి. అక్కడ వరకు ఓకే. సపోజ్ ద బల్బ్ డ్రాన్ ఈజ్ ఇన్ ప్రీవియస్ కేస్ ఈజ్ నాట్ డిఫెక్టివ్. ఒకవేళ అలా తీసిన బల్బ్ అనేది డిఫెక్టివ్ కానిపోయినట్లయితే అండ్ ఈజ్ నాట్ రీప్లేస్డ్, అది మళ్ళీ అక్కడ పెట్టేయలేదు. ఒకటి ఇంతకుముందు మీకు ప్రాబ్లంలో ఇచ్చినట్టుగా క్వీన్ పక్కన పెట్టినట్టుగా ఇక్కడ ఒక బల్బుని తీసాము, దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయలేదు. అంటే 20 బల్బ్స్ ఎన్ని ఉంటాయి? అప్పుడు 19 ఉంటాయి. నౌ 1 bulb is drawn at random from the rest. అంటే మిగిలిన వాటి నుండి, ఫ్రమ్ ద రెస్ట్ అంటే ఆ మిగిలిన బల్బుల నుండి మళ్ళీ ఒక బల్బుని ర్యాండమ్ గా తీస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దిస్ బల్బ్ ఈజ్ నాట్ డిఫెక్టివ్? ఈసారి తీసే బల్బు డిఫెక్టివ్ రాకపోవడానికి ప్రాబబిలిటీ ఎంత? అంటే ఇలా క్వశ్చన్ ఇవి పెద్దగా కనిపించినప్పటికీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ క్వశ్చన్స్ అని అర్థం. మొత్తం ఉన్న బల్బ్స్ ఎన్ని, అందులో మనకి కావాల్సినవి ఎన్ని, ఆ ఒకటి తీసేగా మిగిలినవి ఎన్ని, అందులో మనం అడిగిన క్వశ్చన్ కి ఎన్ని వస్తాయని చూసుకుంటే చెప్పొచ్చు. సో ముందుగా దీనికి కూడా మనకి కావాల్సినటువంటి మ్యాటర్ ని కొద్దిగా రాసుకుందాం. సో నెంబర్ ఆఫ్ టోటల్ బల్బ్స్ 20, మనకి ఇక్కడ ఇచ్చింది లాట్ ఆఫ్ 20 బల్బ్స్ కాబట్టి ఈ 20 బల్బ్స్ కంటైన్ 4 డిఫెక్టివ్ వన్స్ అన్నారు కాబట్టి ఆ 20 బల్బ్స్ లోనే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని? 4. సో దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది? 20లో 4 డిఫెక్టివ్ అంటే రిమైనింగ్ ఉన్నవన్నీ నాన్ డిఫెక్టివ్ అంటే లోపం లేనివి కాబట్టి నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్ బల్బ్స్ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. అంటే ఈ 20లో 4 మైనస్ చేయగా రిమైనింగ్ ఉన్నటువంటి 16 అనేవి మంచి బల్బ్స్ అంటే నాన్ డిఫెక్టివ్ అని అర్థం. సో మనకు అడిగింది ప్రాబిలిటీ కనుక్కోవడానికి ముందుగా ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎప్పట్లాగా మనం ఆ రూల్ ని మెన్షన్ చేస్తే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో n(e) బై n(s). చూడండి ఎవ్రీ ప్రాబ్లం లోనూ మనం ఈ ఫార్ములాని రాయాల్సిందే ప్రాబిలిటీలో. సో ముందుగా అడిగిన క్వశ్చన్ చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ దిస్ బల్బ్ ఈస్ డిఫెక్టివ్? అంటే ఫస్ట్ తీసిన బల్బు డిఫెక్టివ్ అవడానికి ప్రాబిలిటీ అడిగాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ డిఫెక్టివ్ బల్బ్ n(e) బై n(s) ప్రకారం డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ 4 ఉన్నాయి. సో 4 బై టోటల్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి? 20. సో 4/20 అనేది మొట్టమొదటి అడిగిన ప్రాబిలిటీ. ఇక్కడ 4 టేబులే 20లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కనుక 1/5 అనేది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ డిఫెక్టివ్ బల్బ్ అవుతుంది.
ఇక నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సెకండ్ పార్ట్ మనం ఏమడిగాడు చూడండి. ఇప్పుడు ఈ మ్యాటర్ మనం రాయాలి. సపోజ్ ద బల్బ్ డ్రాన్ ఇన్ ప్రీవియస్ కేస్ ఈజ్ నాట్ డిఫెక్టివ్. ఇక్కడతో ఈ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఒకవేళ మనం ఫస్ట్ తీసిన బల్బు అంటే డిఫెక్టివ్ రావడానికి ప్రాబిలిటీ 1/5. ఒకవేళ డిఫెక్టివ్ రాలేదు అనుకుందాం, అంటే నాట్ డిఫెక్టివ్ అయి ఉంటే అనే కండిషన్ తీసుకున్నాడు. అంటే మనం మంచి బల్బే తీసుంటే అండ్ ఈజ్ నాట్ రీప్లేస్డ్, అది కనుక రీప్లేస్ చేయకపోతే మళ్ళీ ఇంకో బల్బు తీసినప్పుడు మిగిలిన వాటి నుండి ఈసారి బల్బు నాట్ డిఫెక్టివ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత. సో దానికి సంబంధించి మళ్ళీ మనం కొంచెం మ్యాటర్ రాసుకోవాల్సి ఉందన్నమాట ఇక్కడ. సో ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ ఇక్కడ రాసాం చూడండి. సపోజ్ ద బల్బ్ డ్రాన్ ఇన్ ప్రీవియస్ కేస్ ఈజ్ నాట్ డిఫెక్టివ్ అండ్ ఈజ్ నాట్ రీప్లేస్డ్. ఇప్పుడు ఒకటి బల్బు తీసేసామని అర్థం. ఇంకా 20 బల్బ్స్లో ఒకటి తీసేసాం, అది గనక నాట్ డిఫెక్టివ్ అంటే డిఫెక్టివ్ కానిదైతే, అది మళ్ళీ రీప్లేస్ చేయకపోతే, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ మనకు కావాలి కదా. ఇప్పుడు 20 లేవు అనే విషయం మెన్షన్ చేయాలి. సో 20లో ఒక బల్బు మైనస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ రిమైనింగ్ బల్బ్స్ ఎన్ని ఉంటాయి, మొత్తం 19 ఉంటాయి. అలాగే తీసింది నాట్ డిఫెక్టివ్, ఇంతకుముందు చూడండి 4 డిఫెక్టివ్ 16 నాన్ డిఫెక్టివ్ అని ఆల్రెడీ రాసాం. ఇప్పుడు మనం తీసింది కూడా నాట్ డిఫెక్టివ్ అయితే ఇంకా రిమైనింగ్ నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకు కావాల్సినప్పుడు అడిగిన క్వశ్చన్ నాట్ డిఫెక్టివ్ అన్నాడు కాబట్టి డిఫెక్టివ్ ఎన్ని ఉంటాయో కాదు కావాల్సింది, నాట్ డిఫెక్టివ్ ఎన్ని ఉంటాయి. సో మొత్తం ఉన్న 19లో ఇంతకుముందు నాన్ డిఫెక్టివ్ బల్బ్స్ 16 ఉండేవి, వాటిలోంచి ఒకటి తగ్గిపోతుంది కాబట్టి సో ఇక్కడ మనం ఎంత రాసుకోవాలి, 16 - 1 ఇట్ ఈక్వల్ టు 15. ఎందువల్ల మనం తీసింది నాట్ డిఫెక్టివ్ బల్బ్ కాబట్టి ఇంకా 15 మాత్రమే ఉంటాయి. ఆ 4 డిఫెక్టివ్ అలాగే ఉంటాయి. మొత్తంలో 4 డిఫెక్టివ్ బల్బ్స్, మనం తీసింది డిఫెక్టివ్ కానప్పుడు ఆ 4 ఇంకా అక్కడే ఉంటాయి. అంటే ఆ 19లో కూడా మళ్ళీ 4 డిఫెక్టివ్ బల్బ్స్ ఉంటాయి, రిమైనింగ్ 15 మళ్ళీ నాన్ డిఫెక్టివ్ బల్బ్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ దిస్ బల్బ్ ఈజ్ నాట్ డిఫెక్టివ్ అన్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ప్రాబిలిటీ ఫార్ములా రాసుకున్నాం. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్, ఈసారి పొందే బల్బ్ కూడా ఏమవ్వాలి, ఏ నాన్ డిఫెక్టివ్ బల్బ్. అంటే మనకి డిఫెక్టివ్ బల్బ్ కాని దానిని తీయడానికి ఈసారి ప్రాబిలిటీ ఎంత అంటే మళ్ళీ మన ఫార్ములా ప్రకారం అంటే నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్ ప్రకారం, ఇక్కడ ఈ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఛాన్సెస్ కాబట్టి నాన్ డిఫెక్టివ్కి ఇంకా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి తీయడానికి, మనకి 15 ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో 15 బై ఇంతకు ముందులాగా 20 వేయకుండా ఈసారి 19 వస్తాయి కాబట్టి మొత్తం బల్బ్స్ 19 అవుతుంది. ఈ రెండు ఏమి క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ లేదు కనుక 15/19 అనేది మనకి ఈ ప్రాబిలిటీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి రెండు అర్థమైంది కదా. ఫస్ట్ బల్బు డిఫెక్టివ్ అవడానికి ఏమో 1/5 ఛాన్స్ అంటే 4/20, అది డిఫెక్టివ్ కాకపోతే అని ఇచ్చేసారు, రీప్లేస్ చేయలేదు అన్నాడు కాబట్టి 20లో ఒకటి తీసేసాం, 19 ఉంటాయి. ఆ 19లో కూడా తీసింది ఏంటి, నాట్ డిఫెక్టివ్ అంటే ఇంతకుముందు 16 మంచిగా ఉండేవి, వాటిలోంచి ఒకటి తీసేసాం కాబట్టి మళ్ళీ 15 ఉంటాయి. సో మొత్తం 19 బల్బ్స్లో 15 బల్బ్సే పనిచేసే ఉంటాయి, మరొక 4 మళ్ళీ డిఫెక్టివ్ ఉంటాయి కాబట్టి 15/19 మనకి ఆన్సర్ అవుతుంది. సో దీంతో మనం ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి 13.2 ఎక్సర్సైజ్ లో పార్ట్ 1 9 ప్రాబ్లమ్స్ ని ఫినిష్ చేసాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో మనం చేస్తాం. So in this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinions in the comment box. See you later in the next video.